వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు, పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలా చాలా అంశాలపై ఆయన ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్న వారిలో ముఖ్యమంత్రి గారి తర్వాత ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. అలా ఆయన దూసుకుపోతున్నారు కాబట్టి ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆయన పైన కొన్ని రాతలు రాయడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుకు సాగిపోతున్నారు. ఆర్కే గారు వీకెండ్ కామెంట్లో పవన్ కళ్యాణ్ గారిపై రాసింది ఏంటంటే, డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్ధం కాదు, ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారే తీసుకోవాలి, ఆయనే బాధ్యతగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు అందరిలాగే ఒక మంత్రి మాత్రమే పరిమితంగా ఉండాలి, అద్దులు దాటకూడదు. ఎక్కడ ఏది మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్న రీతిలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు రాతలు రాయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వాలిపోతున్నారు. మొన్న తిరుపతి సంఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అయితే చంద్రబాబు గారు ఒక విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మరో విధంగా మాట్లాడారు. టీటీడీ పాలక మండలి సభ్యులతో పాటు ఈఓ, అడిషనల్ ఈఓ, జేఈఓ, టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఆయన బహిరంగ సభలో కోరడం జరిగింది. చంద్రబాబు గారు మాత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు, వారిపై మండిపడ్డారు. కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు ఒక దుమారం రేపాయి. ముఖ్యమంత్రి గారి కంటే ఉప ముఖ్యమంత్రి గారే ఎక్కువ మాట్లాడారు అనే ప్రచారం జరిగింది. అవే కాకుండా రాష్ట్రంలో చాలా సమస్యలపై ఆయన మాట్లాడారు. గతంలో కాకినాడ పోర్టుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులు నాకు సహకరించలేదు, రేషన్ బియ్యాన్ని చూపించడానికి నన్ను తీసుకెళ్లలేదు అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో అప్పుడు ప్రభుత్వంలో ఒక విధంగా కొంచెం అలజడి రేగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం గారు ఆ విధంగా మాట్లాడారంటే ఖచ్చితంగా దానిపై చర్చ సాగుతుంది. అలాగే రాష్ట్రంలో బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలు జరిగిన దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. మహిళలపై దారుణాలు జరుగుతుంటే హోంమంత్రి వంగలపూడి అనిత గారు, డీజీపీ గారు ఏం చేస్తున్నారు, మీకు బాధ్యత లేదా, నేను కానీ హోంమంత్రి అయితే వేరే విధంగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగింది. అప్పుడు ఆ వ్యాఖ్యలకు ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ వ్యాఖ్యలపై చర్చ కూడా రాష్ట్రంలో విస్తృతంగా జరిగింది. కూటమి ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు అంటగాగినా ఆయన మాత్రం తన ప్రత్యేకత చూపించుకోవడానికి దూసుకుపోతున్నారు. ఆయన రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. గతంలో తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే ఆ విషయం ఇంకా పెద్దదైంది. రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా తిరుమల లడ్డు గురించి చర్చించుకునే పరిస్థితిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఆయన అప్పట్లో సనాతన ధర్మం గురించి మాట్లాడి తిరుపతి లడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు చేయడంతో అవి పెద్ద దుమారమే లేచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దానిపైనే ఎక్కువగా రాష్ట్రంలో చర్చ సాగుతుంది. ఆయన ప్రతిదీ చాలా జాగ్రత్తగా అందరూ చర్చించుకునేలా, ప్రజలు ఆ సమస్యపై తొంగి చూసేలా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎలా ఉందంటే, మామూలుగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు చెప్పిన ప్రకారం అందరిలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంత్రి, అయితే ఆయన మంత్రిలాగా ఉండడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆయన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఆయనకు ఎక్కువ విలువిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే కొన్ని మాటల వలన, ఆయన స్పందించే తీరు వలన రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమైనా ఉన్నారా అనే సందేహం కూడా ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ విధంగా చర్చించుకునేలా
పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారు. అందుకే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా వీకెండ్ బై కామెంట్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. రాధాకృష్ణ గారు చెప్పిన విధంగా మనం చూసుకుంటే లోకేష్ బాబు గారు అనుకున్నంతగా ముందుకు దూసుకుపోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ప్రజల్లోకి వెళుతూ ఆయన పర్యటనలు చేస్తుండడం వల్ల ఆయనకి ఎక్కువ పేరు వస్తుంది అని రాధాకృష్ణ గారు భావించారు కాబట్టి అలాంటి రాతలు రాశారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా దూసుకుపోతున్నారు. చాలా విషయాలలో ఆయన మాట్లాడుతున్నారు. ఏది జరిగినా ఎందుకు జరిగింది, ఏం చేస్తున్నారు అని అధికారులను ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మేము జవాబుదారీతనంగా ఉండాలి, అధికారులు బాధ్యతలు సరిగా చేయకపోతే ఖచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగింది. తిరుపతి తొక్కిసలాట సంఘటనలో ఆయన అందరినీ క్షమాపణ చెప్పమనడంతో ఆ వ్యాఖ్యలు దుమారం లేపాయి, చాలా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంలో కూడా లోపల ఆ మాటల గురించి చర్చించుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధ్యత తీసుకోవాలి, ఆయన తర్వాత మంత్రులు మాట్లాడాలి. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఒక విధంగా మాట్లాడితే ఆయన ఒక విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలతో అందరూ చర్చించుకున్నారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉంటూ తను ఎదగడమే కాకుండా తన పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తారో లేదో తెలియదు కానీ జనసేన పార్టీని బలపరుచుకోవడం, ఆయన రాజకీయంగా ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటిస్తున్నారు.